హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇంకా ఆ రోజు ఎర్లీగా లేసేసాము. ఇంకా కిందకొచ్చేసాను. వచ్చేసరికి ఆంటీ ఏమంటే టీవీలో లక్ష్మీదేవి పాటలు అవన్నీ పెట్టేస్తున్నారు. ఇంతలో ఇంకా మోహన, శిరీష, నేను ముగ్గురం టీ తాగేద్దాము అనేసి టీ తాగుతున్నాం ఫస్ట్. దాని తర్వాత ఏమంటే ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టీ తాగేసాం అనుకోండి కొద్దిగా యాక్టివ్ అయిపోతాం అందుకనేసి. ఇంకా మంచిగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు నేను వచ్చేసి డెమాబై హైడ్రా క్లెన్జర్ యూజ్ చేస్తాను. సో ఇది వచ్చేసి విచ్ ఈస్ వర్సటైల్ సొల్యూషన్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండ్ కన్సర్న్స్. ఇది వచ్చేసి సోప్ ఫ్రీ pH బ్యాలెన్స్డ్ క్లెన్జర్ దట్ హార్నెసెస్ ద పవర్ ఆఫ్ న్యాచురల్ కొలైడల్ ఓట్ మీల్ టు లిఫ్ట్ ఇంప్యూరిటీస్. ఇంకా ఇది వచ్చేసి సోడియం PCN ఇంకా ఎమోలియన్స్ తో ఎన్రిచ్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి మంచిగా మన స్కిన్ ఏమంటే హైడ్రేట్ గా పెడుతుంది. ఇంకా మన స్కిన్ ఎలా అంటే సప్పుల్ గా సాఫ్ట్ గా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. ఇంకా ఈ క్లెన్జర్ని యూజ్ చేసే ముందు మంచిగా షేక్ చేసి యూజ్ చేయండి. ఇంకా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి యూజ్ చేశారంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకోటి ఏమంటే మనమే కాదు పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు. అస్సలు సైడ్ ఎఫెక్ట్సే ఉండదు దీనివల్ల. ఇంకా మన స్కిన్ చాలా బాగుంటుంది. టెక్స్చర్ చూపిస్తున్నాను మీకు. ఇంకా మన స్కిన్ టోన్ కూడా ఈవెన్ అవుతుంది అనమాట. ఇంకా దీంట్లో ఓట్ మీల్ ఉండడం వల్ల మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఇది డ్రై స్కిన్ వాళ్ళు ఇంకా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇంకా నార్మల్ వాటర్తో మనం ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా స్కిన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నాను మీకు. ఇంకా నేను వెంటనే మాయిశ్చరైజర్ యూజ్ చేసుకుంటాను. సో దానికోసం ఏమంటే నేను న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విత్ వైటమిన్ E యూజ్ చేస్తున్నాను. సో ఇది చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వైటమిన్ E, స్పెషల్ వైటమిన్ E ఇంకా ఫాస్ఫేట్ ఉంటుంది. సో అదేమంటే మంచిగా మాయిశ్చరైజ్గా పెడుతున్నాం మన స్కిన్ని. పవర్ఫుల్ స్కిన్ రిపేర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి దీంట్లో. సో అపియరెన్స్ ఆఫ్ రెడ్నెస్ రెడ్యూస్ చేస్తుంది, యాక్నే స్పాట్స్ రెడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ కాకుండా మన స్కిన్ ని రోజంతా హైడ్రేటింగ్ గా పెడుతుంది. ఇంకా మేకప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒక మంచి మేకప్ బేస్ లాగా కూడా యూజ్ అవుతుంది. మన స్కిన్ ఏమంటే లాంగ్ టైం వరకు గ్లోయింగ్ గా అంటే మాయిశ్చరైజ్ గా, హైడ్రేట్ గా, అలాగే సాఫ్ట్ గా ఉండడం దానికంటే ఏం కావాలి కదా. ఈ మాయిశ్చరైజర్ మన స్కిన్ లోకి తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్స్ మనకి ఈజీగా ఏమంటే న్యూట్రిడమ్ ఇండియాస్ అఫీషియల్ వెబ్సైట్లో, అమెజాన్లో, నైకాలో, ఐబీరియా స్కిన్ బ్రాండ్స్ దొరికిపోతాయి. ప్రెజెంట్ ఏమంటే ఆఫర్స్ కూడా జరుగుతున్నాయి. సో 10% ఆఫ్ ఉన్నాయి ప్రీ మేకప్ కాంబోలో. ఇంకా అలాగే 5% ఆఫ్ ఉంది డెమావై హైడ్రా క్లెన్జర్లో. సో ఎక్స్క్లూసివ్గా న్యూట్రిడమ్ ఇండియాస్ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా ఐబీరియా స్కిన్ బ్రాండ్స్లో. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్ చేయొచ్చు. ఇంకా టీ తాగేసాము, ముగ్గురం అనుకున్నాం ఫ్రెష్గా స్నానం చేసుకొని ఇంకా దేవుడికి పెట్టుకుందాం అని అన్నీ స్టార్ట్ చేద్దాం, దేవుడి పనులు చేయడము అనేసి అనుకుని పైకి వచ్చేసాను. సో రెడీ అయిపోయి ఇంకెందుకు వెళ్తున్నాను. ఇంకా శిరీష, మోహన వాళ్ళు ఏమంటే నేను ఎస్టర్డే వచ్చాను కదా, అంటే మేము ఫ్రైడే పండగని థర్స్డే ఈవినింగ్కి వచ్చాం. సో థర్స్డేనే ఏమంటే దీపాలన్నీ కడిగిచ్చేసి బుచ్చమ్మవ్వ దగ్గర శిరీష ఏమో అదేమది పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి నీట్గా పెట్టేసి ఉండింది. సో నేను మామూలుగా అయితే పండగ రోజు దీపాలకి పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకోవడము అట్లా అలవాటు. కానీ ఈసారి ఫస్టే చేసేసింది కాబట్టి ఇంకా అన్నీ నీట్గా సర్ది పెట్టేసింది అప్పటికే. ఇంకా నేనేమంటే అన్ని పూలు అన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా ఈసారి అనుకున్నాం మేము అంటే ఫస్ట్ చేసుకుంటున్నాం, మేము ముగ్గురం కలిసి ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. అంటే శిరీషకి మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ముగ్గురం కలిసి చేసుకోవడం. లాస్ట్ టైం మీకు గుర్తుందా, మేము అక్కడ బెంగళూరులో చేసుకున్నాం. అప్పుడు శిరీషకి కొంచెం హెల్త్ బాగాలేక రాలేదు. ఇంకా నేను మోహనానే ఉన్నాము. అప్పుడు కూడా చాలా బాగా చేసుకున్నాము. కానీ ఈసారి ఏమంటే మళ్ళీ ఇంకా ఎక్కడ మొన్ననే కదా ఆంటీ వాళ్ళు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తారో రాలేదో నాకు నమ్మకం లేదు. ఆంటీ వాళ్ళు పిలిచినా, ఒకవేళ వచ్చినా ఆంటీతో పాటు శిరీషనే రావాలి, మోహనానే రావాలి, ముగ్గురు కలిసి ఒకసారిగా రాలేరు. అందుకనేసి అనమాట నేను అంతగా ట్రై చేశాను. టెడీకి పాపం స్కూల్ ఉన్నా అంటే చదువుకోవాలి, హోంవర్క్స్ ఉన్నాయి అన్నా కానీ ఒక్కసారి వెళ్ళేసి పిన్ని వాళ్ళతో చేసేసుకొని వచ్చేద్దాం రా పండగ అనేసి చాలా ఆశగా ఉండింది నాకు. ఈసారి మోహన, శిరీషతో కలిసి చేసుకోవాలి అన్నట్టుగా. అంటే లాస్ట్ టైం చేసుకోలేకపోయాం కదా, ఈసారి ఎలాగైనా ముగ్గురు కలిసి చేసుకుందాం ఎక్కడున్నా సరే అనేసి అనిపించింది. అందుకనేసి అనమాట తిరుపతికి వచ్చాను. అది ఏ ఫెస్టివల్ అయినా కానివ్వండి, మేము ముగ్గురం కలిసి చేసుకుంటేనే నాకు నచ్చుతుంది. బ్యూటిఫుల్గా ఉన్నావురా, ఎంత క్యూట్గా ఉన్నావో. ఇట్లా ఉండేవి రోజు డ్రెస్ లేకుండా ఎందుకు ఉంటావు? ఇట్లా కూర్చో. వెరీ గుడ్. హాయ్ చెప్పినా నేను చెప్పలేదు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. సిగ్గా దగ్గా హాయ్ అను. హాయ్ నాకు చెప్పు. నాకు హాయ్ ఆశమ్మ అను. సర్లే సిగ్గుపడొద్దులే, వెళ్ళు బాబాయ్ దగ్గరికి. బాయ్. పిల్లలకి హాలిడే ఉంటుంది కానీ మా సుదర్శన్కి హాలిడే ఉండదుగా.
అందుకనేసి పాపం కిందకు వచ్చి చేసుకుంటున్నాడు. పైన నెట్ రావట్లేదు, అందుకనే కింద వస్తుందనేసి కిందకు వచ్చి చేసుకుంటున్నాడు. ఇంకా టీ ఇచ్చేసాము. తర్వాత ఏమంటే ఈసారి ఈ ఫెస్టివల్కి ఓన్లీ మేమే చేసుకుంటున్నాం అనమాట. అంటే మా సుదర్శన్ కానీ కుమార్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. నార్మల్గా ఏ ఫెస్టివల్ వచ్చినా వాళ్ళిద్దరే ఉంటారు ఫస్ట్, అన్నీ వాళ్ళే చేస్తుంటే మేము ఆడియన్స్ లాగా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాం అనమాట. అలాంటిది ఈసారి మేమే చేసుకుంటున్నాము. మా జోలికి అసలు ఎవ్వరు రాలేదు. అది కావాలి ఇది కావాలని కూడా మమ్మల్ని అసలు ఎవరు అడగలేదు. ఇంకా ఇది గుర్తుందా మీకు, లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అప్పుడు అక్కడ బెంగళూరు హౌస్ డోర్ మీద ఇలా ఓం అనేసి త్రిశూలము, సో ఈ 3 వేశాను, అంటే దిష్టి తగలకుండా ఉంటుందని. సో ఇంకా ఇక్కడ ఈ డోర్కి లేదనేసి నేను మళ్ళీ ఈసారి కూడా అలా వేశాను. ఇంకా ఈ శారీ ఏమంటే మోహన నా కోసం కొని పెట్టుండింది బర్త్డేకి అనేసి, గిఫ్ట్గా ఇవ్వడానికి. ఇంకా అమ్మవారి దగ్గర ఏదైనా శారీ పెట్టాలి కదా, కరెక్ట్ టైంలో మాకు ఇంకా న్యూ శారీ అన్నట్టుగా ఏది కనిపించలేదు. సో నేను అన్నాను ఈ శారీయే పెట్టేద్దాం మోహన, కొత్త శారీ కదా అని చెప్పేసరికి సరే అనేసి అనింది మోహన కూడా. అందుకనేసి ఇంకా అమ్మవారి దగ్గర ఈ శారీ పెడుతున్నాము. ఇంకా లాస్ట్ వ్లాగ్లో ఏమంటే మోహన శిరీష నేను ముగ్గురం కలిసి దేవుడికి ఎన్ని నైవేద్యాలు పెట్టాలి అనేసి కౌంట్ చేసుకుంటున్నాం. 11 వరకు వెళ్ళిపోయాం. 11 ఒకవేళ 11 పెట్టలేకపోతే 9 అయినా పెడదాము అనేసి ఫిక్స్ అయ్యాం. కానీ ఆ రోజు ఏమంటే లాస్ట్కి మేము 5 పెడుతున్నాము. ఏంటో మాకు తొందరగా టైం అయిపోతూ ఉంది. అంటే మేము నార్మల్గా ఏ పండుగ వచ్చినా 12 తర్వాత పెట్టుకుంటూ ఉంటాం, ఉపవాసం ఉండి మంచిగా స్లోగా నిదానంగా అన్నీ చేసుకొని మంచి టైం ఉన్నప్పుడు పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఈసారి ఏమంటే 9:05 to 10:45 వరకు పెట్టకూడదు, మళ్ళీ దాని తర్వాత పెట్టుకోవచ్చు, పెడితే 9:05 లోపల పెట్టేయాలి అనేసి అనున్నారు. సో అందుకనేసి మేమేమనుకున్నామంటే పొద్దున్నే పెట్టేస్తే మంచిదంట, 9:05 లోపల పెట్టేద్దాము అనేసి అనుకున్నాం. సో ఆ లోపల ఏమంటే ఇంకా వడలు అవన్నీ చేయాలి, సుకీలు చేయాలి అనేసి అన్నీ అనుకున్నాము. కానీ అవన్నీ నానబెట్టి అన్నీ ఉన్నాయి, కానీ అవి అయ్యే లోపల టైం అయిపోతుంది. అందుకనేసి ఇంకా మాకు ఈజీగా అయిపోయిన ప్రసాదాలు ఒక 5 ఐటమ్స్ చేసేసుకొని ఇంకా అవి పెట్టేసుకుంటున్నాము. ఇంకా మా అత్తయ్య ఏమంటే అప్పుడే వెళ్ళారు మాకు జడలో పెట్టుకోవడానికి పూలు, ఇంకా తామర పూలు కూడా తెమ్మని చెప్పాము. లక్ష్మీదేవికి పెట్టడానికి తామర పూలు ఇంపార్టెంట్ కదా, అవి కూడా తీసుకురమ్మంటే ఇంకా ఆంటీ అప్పటికప్పుడు బయలుదేరారు ఆటో వేసుకొని. ఇంకా టైం అయిపోతూ ఉంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 15 మినిట్స్ ఏమో ఉంది. ఇంకా ఆంటీ ఎక్కడున్నారో అనేసి ఫోన్ చేసి కనుక్కుంటే ఇంకా టైం పడుతుందమ్మా వస్తున్నాను అనేసి అన్నారు. ఆంటీ టైం అయిపోతూ ఉంది అని చెప్పేసరికి సరే మీరు పెట్టేసేయండి నేను వచ్చేస్తానులే, దీపం పెట్టేసేయండి ఫస్ట్ అని చెప్పారు. అందుకనేసి అనమాట ఇంకా దీపం పెట్టేసి స్టార్ట్ చేస్తున్నాం పూజ. ఇంకా నేను ఫస్ట్ దీపం పెట్టేసాను, ఇంకా కింద 2 దీపాలు పెట్టుకున్నాం. ఇంకోటి ఏమంటే లక్ష్మీదేవిని ఇంకా అన్ని నైవేద్యాలు పెట్టాలి, ఇంకా శారీ ఇవంతా పెట్టాలి కాబట్టి ప్లేస్ లేదన్నమాట పైన పూజ గదిలో, అందుకనేసి కింద పెట్టుకున్నాం మేము. ఇంకా మేము ఆ రోజు ఏమంటే కరెక్ట్ టైంకి అమ్మవారికి పెట్టేసుకోవాలి అనేసి అనుకున్నామే కానీ ఇంకా మిగతాది ఏది ఆలోచించలేదు. కనీసం మేము మంచి మంచి శారీస్ పెట్టుకొని ఉన్నాము, అది వేసుకొని రెడీ అవుదాం అనేది కూడా మాకు రాలేదు. సర్లే ఫస్ట్ ఇట్లానే దీపం పెట్టేద్దాము, దాని తర్వాత శారీస్ కట్టుకుందాంలే అనుకున్నాము. ఇంకోటి ఏమంటే నేను బెంగళూరులో పూజ చేసుకుంటా ఉంటాను కదా, అప్పుడు అసలు నాకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు, నార్మల్గా సింపుల్గా చేసేసుకుంటా ఉంటాను. అంటే ఎలా ఒక డౌట్ కూడా రాదు, అలా చేసేసుకుంటాను. కానీ ఇక్కడ ఎప్పుడైనా ఫెస్టివల్స్ అయినప్పుడు లేదా ఇంట్లో దీపం పెడుతున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎంత టెన్షన్గా ఉంటుందో, ఒక పక్క, ఇంకో పక్క ఏమంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. దీని తర్వాత ఇదేనా ఇంకోట అలా అనేసి అనుకుంటూ ఉంటాను. ఇంకా పక్కనే మోహన ఉంటుందిగా, మోహన అడుగుతూ ఉంటాను, మోహన ఇంతే కదా, దీని తర్వాత ఇదే కదా అనేసి. ఇంకా మోహన అంతేలేక నువ్వు కానీ అక్కడ నేను చెప్తుంటాను అంట హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇక్కడ పూజ చేసుకుంటున్నామనే కానీ దీపం పెట్టేస్తున్నామే అనే కానీ ఆంటీని తలుచుకుంటూనే ఉన్నాం, అరే ఆంటీ రాలేదే, ఆంటీ ఉంటే బాగుండే అనేసి అనుకుంటూనే ఉన్నాం. అంటే ఫస్ట్ ఆంటీ దగ్గర దీపం పెట్టిస్తాం, దాని తర్వాత మేము కంటిన్యూ చేస్తూ ఉంటాము. అలాంటిది ఈసారి మేమే చేసేసుకున్నాము. ఏదోగా అనిపిస్తూ ఉండింది, కానీ ఆంటీయే కదా ఫోన్ చేసి ఇంకా మీరు కానిచ్చేయండి అమ్మ, టైం పొద్దు నుండి మాకు అయితే కరెక్ట్ టైంకి అయిపోవాలమ్మా, తొందరగా పెట్టేసుకుందాం ఈసారి అని చెప్తూనే ఉన్నారు ఆంటీ. సో ఆంటీ చెప్పినట్టే జరిగిపోయింది. అంటే 5 నిమిషాలు ఉంది కదా,
అక్షింతలు వేసుకున్నాం లేకపోతే చేయించుకోవచ్చు చేస్తారు వెళ్ళేపించుకున్నాము ఇంకా పూజ అయిపోయింది. దాని తర్వాత ఏమంటే కాళ్ళు దండం పెట్టుకోవాలి కదా, నేను సుదర్శన్కి, మా మోహన కుమార్కి, మా శిరీష సునీల్కి. సో అక్కడ చేసుకుందామంటే ముగ్గురు స్నానాలు చేసుకొని లేదు, అందుకనేసి అనమాట సర్లే వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత దండం పెట్టుకుందాము అనేసి అనుకున్నాము. నార్మల్గా వరలక్ష్మి వ్రతం అంటే మేము అంత గ్రాండ్గా ఇప్పుడు ఈ రోజులో చేస్తున్నారు కదా అంత మంచిగా ఎప్పుడు చేసుకోము. దీపం పెట్టుకుంటాము, నైవేద్యం చేసుకొని దేవుడికి, అంతే అయిపోతుంది. నేను బెంగళూరులో ఉన్నప్పటి నుండి వాళ్ళు అంటే నా ఫ్రెండ్స్ పిలిచారు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుండి కొద్దిగా చూసి అలా నేర్చుకున్నాను. ఇంకా లాస్ట్ టైం కూడా బాగా చేసుకున్నాం. సో ఈసారి కూడా ఇంకా మంచిగా చేసుకుందాము అనుకున్నాము. మేము అనుకున్నంత కాకపోయినా ఏదో కొంచెం బాగానే చేసుకున్నాము, టైంకి అయిపోయింది అని హ్యాపీగా ఉన్నాము. సో ఇలా చేసుకున్నాం అనమాట మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ. అంటే మా సైడ్ పండగలు ఏమంటే వినాయక చవితి, దివాళీ, సంక్రాంతి, సో ఇలాంటి పండుగలు చాలా గ్రాండ్, ఉగాది కూడా చాలా గ్రాండ్గా మంచిగా చేసుకుంటాము. ఇంకా మిగతావన్నీ సింపుల్గా చేసేసుకుంటా ఉంటాము. ఇంకా ముగ్గురం కలిసి దండం పెట్టుకుందాం రండి అని పిలిచేసరికి మా శిరీష ఫోన్ది అది మెసేజ్ టోన్ అనమాట, అది జై శ్రీరామ్ అనేది. కంప్లీట్ చేస్తాం. హ్యాపీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. వరలక్ష్మి చెప్పండి. హ్యాపీ వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హ్యాపీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. ఏంది మనం అంతే. అక్కడ అక్కడ దీపంని ఇట్ట అనుకొని అన్నం పెట్టుకోండి. వెరీ గుడ్ అమ్మ, ఫిజ్ ఫిజ్ వెరీ గుడ్. సూపర్ నాన్న. వెళ్ళు అక్క వస్తుంది అక్కడ మధ్యలో, నీ ప్లేస్ అక్కడ ఉంది చూడుకో, వెళ్ళు వెళ్ళు. బాగా దండం పెట్టుకో, గుడ్ బాయ్ లాగా అయిపోవాలని చెప్పి దండం పెట్టుకో. పాపం మా అత్తయ్య అదే పనిగా ఎండలో వెళ్ళేసి వచ్చారు. పల్లె ఆకలి రాగానే తింటున్నారు. ఇంకా ఆంటీ ఏమంటే మా కోసం పూలు తీసుకొచ్చారు. దాని తర్వాత అంటే ఆ రోజు ఎంత ప్రైస్ ఉంటుందో కదా, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది పూలది. సో మా ముగ్గురికి 3 మూరలు 200 ఏమో పెట్టి తెచ్చారు. ఇంకా అక్కడ చూసారా తామర పూలు, అవి కూడా తీసుకొచ్చి పెట్టారు. సో తీసుకురాగానే మళ్ళీ ఇంకా పెట్టేశాము. ఇంకా అంతే కొంచెం రిలాక్స్ అవుదాం అనేసి మాట్లాడుకుంటున్నాం. ఇంతలో శిరీష ఏమంటే ఇవి రీసెంట్గా బిగ్ బజార్కి వెళ్ళారంట. అంటే మా ఫిజ్ గారికి రూబీ కోసం అనేసి వెళ్తుంటారు సునీల్ శిరీష బిగ్ బజార్కి. అక్కడ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటారు, బిఎన్ఆర్ మాల్ ఉంది కదా, సో అక్కడ ఇంకా వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటే మా శిరీష రూబీ ఇద్దరు షాపింగ్కి వెళ్ళారంట కింద బిగ్ బజార్కి. సో అక్కడ ఏమంటే నైట్ డ్రెస్సెస్ తీసుకొచ్చిందంట. సో అదే చూపిస్తూ ఉంది. ఈసారి తెచ్చుకున్న నైట్ డ్రెస్సెస్ నాకు చాలా నచ్చాయి. ఆ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. నార్మల్గా శిరీష వేసుకుంటుంటుంది కదా, అవేమంటే షింక్ అయిపోతాయి, అదేదో సాగిపోయినట్టు కొంచెం అలా ఉండేటివి అలా ఉంటాయి. కానీ ఇది అలా లేదు, చాలా బాగున్నాయి అనిపించింది. 799 అంత పడిందంట అంతే. ఇంకా ఇప్పుడు చూస్తున్నాను చూసారా, ఆ టాప్ వచ్చేసి వైట్ కలర్ది వాళ్ళ డాడీ తీసుకొచ్చారంట. సో చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. అంటే శిరీష వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ మోడల్ చాలా బాగుంది. ఇంకా నేను శిరీషకి అదే చెప్తున్నా, ఇలాంటివి నువ్వు ఎప్పుడు వేసుకోక శిరీష, ఇలాంటివి ఎందుకు తెచ్చారు మీ డాడీ అనేసి అడుగుతా ఉన్నాను. ఏమో అక్క డాడీకి నచ్చేసింది తీసుకొచ్చేసారు అనేసి అంటా ఉన్నింది. సో ఇంకా మేము ఆ రోజు ప్రసాదంకి అంటే నైవేద్యం పెట్టాము కదా, అప్పుడు స్వీట్ పొంగల్ చేసుకున్నాము, తర్వాత కేసరి చేసుకున్నాము, దాని తర్వాత లెమన్ రైస్ చేసుకున్నాము, పెరుగన్నం చేసుకున్నాము, పాయసం చేసుకున్నాము. స్వీట్ పొంగల్ అన్నానే అదేమంటే బెల్లం పొంగల్ చేసుకున్నాం అనమాట. ఇంకా మేము మసాలా వడ వేసుకుందాము అనుకున్నాము, అలాగే ఉద్దిపప్పు వడ వేస్తాం కదా అది వేసుకుందాము అనుకున్నాము, ఇంకా సుకీలు వేసుకుందాం అనుకున్నాం. సో అవన్నీ క్యాన్సిల్ అయిపోయి వేసుకోకుండా అట్లే ఇంకా ఆంటీ వచ్చిన తర్వాత ఇంకా వడలు వేస్తున్నాం, మసాలా వడలు వేస్తున్నారు. ఇంకా మా అత్తయ్య ఏమంటే కనీసం 2 వడలైనా అలా వేసేసి పెట్టేసి ఉంటే బాగుండేదమ్మా, వడలు లేకుండా ఎలా చేశారు అనేసి అంటా ఉన్నారు. కానీ అసలు వడ పిండి రుబ్బడానికే టైం లేదు, ఇంకా రుబ్బి చేసేసరికి టైం అయిపోతుంది, అందుకనేసి ఇంకా మేము వడ పెట్టలేకపోయాము. నార్మల్గా ఏదో ఒక వడ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఆ రోజు ఏమంటే నాకు మసాలా వడ అంటే ఇష్టం, ఉద్దిపప్పు వడ కంటే. మోహన మసాలా వడ చేసుకుందామా అనేసి అడిగాను. దాని తర్వాత ఏమంటే అందరికీ ఉద్దిపప్పు వడలు అంటే ఇష్టం అన్నమాట ఇంట్లో.
సో ఇంకా 2 చేసుకుందాంలే కదా, అది కూడా ఒక టైప్ యాడ్ అవుతుంది ఐటమ్స్లో అనేసి అనుకొని మళ్ళీ 2 నానబెట్టుకున్నాం. ఇంకా ఆంటీ ఏమంటే ఉడికిందో లేదో చూసి చెప్పండి అమ్మా అనేసి ఇచ్చారు. ఉడికిపోయింది, చాలా బాగుండింది టేస్ట్ కూడా. ఇంకా ఆ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా, ఇంకా ప్రసాదాలన్నీ పెట్టుకున్నాం, ముగ్గురం కలిసి తిందాము అనేసి. నాకు ఈ వడ ఇంకా పాయసం చూడగానే నాకు ఫస్ట్, నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇంటికి వచ్చాను కదా, అప్పుడేమంటే ఫస్ట్ పెద్ద పండుగ వచ్చింది సంక్రాంతి. అప్పుడు ఆంటీ వడ వేసి ఇంకా పాయసం ఇంకా వాటరిష్గా కొంచెం ఉంటుందన్నమాట. ఆంటీ వాళ్ళు పాలు వేయరు పాయసంలో, ఓన్లీ వాటరే వేస్తారు, వాటర్తోనే చేస్తారు. సేమియా అదేమది సగ్గు బియ్యం వేసుకొని చేస్తారు. సో అప్పుడు దేవుడికి పూజ అయిపోయిన తర్వాత అందరి ప్లేట్స్లో వడలు, దాని తర్వాత పాయసం వేసి ఇచ్చేస్తా ఉన్నారు ఆంటీ. నాకే ఇస్తుంటే నేను అందరికి ఇస్తున్నాను. నాకు అర్థం కాలేదు, ఈ 2 ఎట్లా తింటారబ్బా అలా అనిపించేది. ఎలా తిన్నారంటే ఆ వడ తీసుకొని దాంట్లో పాయసంలో ముంచుకొని తిన్నారు. ఇదేంటి కాంబినేషన్ అబ్బా, అసలు ఏమైనా ఉంటుందో, ఏం బాగుంటుందో లేదో అలా అనుకునేదాన్ని. తర్వాత నేను తిందాం అనేసి తిన్నాను, భలే నచ్చేసింది. నాకు అసలే స్వీట్ హాట్ 2 కలిపి తినడం ఇష్టం కదా, ఇంకా అది చాలా బాగుండింది. ఇంకా అప్పటి నుండి అలానే తినాలి అనిపిస్తూ ఉండేది. ఇంకా అదే దాని గురించే శిరీషాకి చెప్తూ నన్ను తింటూ. ఇంకోటి కూడా కొత్తగా చేసాం ఈసారి పండగకి. ఏమంటే మామూలుగా మేము ప్రసాదం చేసేటప్పుడు దేవుడికి తెల్లగడ్డ, ఉల్లిపాయ అలా వేయకూడదు అన్నట్టుగా ఏమి వేయకుండా చేయము, నార్మల్గా వేసేస్తూ ఉంటారు ఆంటీ కూడా. ఆనియన్ వేసేస్తారు దీంట్లో వడలో, ఇంకా లెమన్ రైస్లో గార్లిక్ వేసేస్తారు. సో అట్లా చేసేస్తూ ఉంటాం. కానీ శిరీష అప్పుడే మోహన కరెక్ట్గా నాకు లెమన్ రైస్ కోసము అక్క ఇది ఒలిచివ్వు తెల్లగడ్డలు అనేసి అనింది. ఇంకా అలా ఎప్పుడు అనిందో నాకు గుర్తుకొచ్చి, మోహన నైవేద్యం పెట్టేటప్పుడు దేవుడికి తెల్లగడ్డలు ఉల్లిపాయలు వేయకూడదని, ఈసారి వేయకుండా చేద్దాం మనము, ఏమవుతుంది ఒకసారి చేసి చూద్దాము. సక్సెస్ అయిందంటే ఈసారి అలా చేసుకున్నాం. ఇంకా వాటర్ బాటిల్ ది రీల్ ట్రెండింగ్ అవుతుంది కదా, నేను అట్లా చేస్తాను ఆశ, నన్ను వీడియో అనేసి అనింది. అలా చేస్తా ఉంటే తీశాను. ఇంకా వీళ్ళందరూ ఏమంటే హోటల్ పిల్లకాయలు అనేసి అంటారు, నేను హోటల్ పిల్లలు అంటున్నాను మళ్ళీ మీకు. ఆంటీ మోహన అలానే పిలుస్తారు అన్నమాట వీళ్ళని. సో అలా వచ్చున్నారు. ఇంకా అందరు కలిసి ఏదో డ్రాయింగ్స్ ఏదో వేసుకుంటున్నారు. మా సుదర్శన్ మాత్రం భలే బిజీగా ఉన్నాడు ఆ రోజంతా. చెప్పురా, ఏం రాసావు? క్యూ క్యూ అదేమది అదే దానికి అర్థమైంది ఫిజు, దానికి అర్థమైందిరా. ఇక్కడ ఇది రాసి పెట్టావు కదా, ఏమది? మీ నేమ్ అన్నావు కదా, అది ఎవరి నేము తెలీదా? నీ నేమా? జుట్టురా ఫిజు, నా జుట్టు ఫిజు. ఇలా వేసి పెట్టాను. వాడు ఇంత లేడు, రోబ్లాక్స్ ఆడాలంట. చూసారా, హ్యాపీ అక్కరా రోబ్లాక్స్ ఆడదామని పిలుస్తున్నాడు. ఇంకా నేను అలసిపోయాను, కొంచెంసేపు పడుకునేసాను. నేను ఇంత పొద్దున్నే హెడ్ బాత్ చేసి కొన్ని రోజులు అయిపోయింది, అందుకనేసి ఏమో ఏదోగా ఉండింది, దిమ్ముగా అలా ఉండింది. ఇంకా కొంచెం డ్రై అయిపోయిన తర్వాతే కొంచెం అలా ఎలా పడుకునేసాను. మోహన మోహన ఏమి భలే ఉంది డ్రెస్. ఏంటి మోహన ప్యాంట్ భలే ఉంది. నీదా ఎవరిదైతే ఏం లేదు మోహన్. ఎలా అయిపోతున్నావు మోహన్ నువ్వు? సరిపోతున్నాయి. ఏంటో ఒక్కొక్కసారి అనిపిస్తుంది పిల్లలకి ఏంటి అంటే పిల్లలకి సరిపోవడం లక్కీయే కాదని చెప్పాను. అంటే మా డ్రెస్సులు పిల్లలకి సరిపోవడం, కాకపోతే ఒక ఏజ్ అంటూ ఉంటుంది కదా, అదేంటో ఇంత ఏజ్లోనే అని సరిపోతున్నాయి వీళ్ళకి. ఇంకా మా అత్తయ్య చేసిన సుకీలు, అబ్బా ఎందుకులేండి ఎంత బాగుంటాయో, నాకు ఎంత ఇష్టమో సుకీలు అంటే. కానీ ఆంటీ ఈసారి కొంచెం గట్టిగా అలా అనిపించింది, కొద్దిగా ఇంకా మెత్తగా చేస్తారు ఆంటీ, భలే చేస్తూ ఉంటారు. కానీ ఈసారి కొద్దిగా గట్టిగా అయ్యాయి, కానీ టేస్ట్ మాత్రం సేమ్ అలానే ఉన్నింది, బాగుంది. ఏంటో అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాలు చేయకుండా మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత చేసుకొని మళ్ళీ మేము తింటున్నాము. ఇలాంటి పూజ ఎక్కడ ఎవరింటో జరుగుండదేమో, నాకైతే తెలియడం లేదు. ఈసారి ఎందుకు అలా చేసేసుకున్నాం మేము, ఏదో
టైంకి అయిపోవాలి అన్నట్టుగా ఏం చేస్తున్నామో మాకే తెలియదు, అలా చేసేసుకున్నాము. ఇంకా ఈవినింగ్గా అలా రెడీ అవుదాము అనుకున్నాం. ఈవినింగ్ అంటే 3కి 3:34 అట్లా, ఎందుకంటే మేము ఇదేమంటారు వాయినాలు ఇస్తారు కదా, సో అలా వెళ్ళేసి తీసుకుందాం వాయినం అనేసి అనుకున్నాము పిలిస్తే. అందుకనేసి ఇంకా మేము మార్నింగ్ అమ్మవారికి పెట్టుకున్నప్పుడు కట్టుకోవాలన్న శారీస్ ఇంకా ఇప్పుడు కట్టుకుంటున్నాం, వెళ్తున్నాం ఎలాగో బయటికి అన్నట్టుగా. ఇంకా ఈ శారీ ఏమంటే మోహన ప్రీ ప్లీటింగ్ చేసుకుంటా ఉంది. ఇప్పుడు కాదు మోహన ప్రీ ప్లీటింగ్ చేసుకోవాల్సింది, నిన్ననే చేసి పెట్టేసుకోవాలి అనేసి అంటున్నాను. అయినా నేర్చుకొని ఇప్పుడైనా చేసుకుంటా ఉంది, ఎంతో గ్రేట్ కదా, నేను అది కూడా చేయను అన్నట్టుగా చెప్పుకుంటున్నాను మోహనాతో. ఇక్కడ శిరీష ఆల్రెడీ వెళ్ళిపోయింది, తొందరగా పంపించేసాం, తొందరగా రెడీ అయ్యరా శిరీష అంటే కొంచెం లేట్ అవుతుంది తను శారీ కట్టుకోవడం పాపం, అందుకని తనకి ఫస్ట్ పంపించేసాం. దాని తర్వాత నేను కొంచెంసేపు తర్వాత వెళ్ళాను. ఇంకా మోహన ఏమంటే అదిగో అది చేస్తా ఉంటే చూస్తున్నాను. ఇంకా నేను రెడీ అయిపోయాను, రెడీ అయిపోయి కిందకి వెళ్తున్నాను. సో ఇంకా ఈ శారీ అబ్బా ఎందుకులే, నేను ఆ మ్యారేజ్ డే కట్టుకోవాల్సిన శారీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కట్టుకోవాలి అని రాసుండింది. ముగ్ధాలో కొనిచ్చాడు కదా మా సుదర్శన్ ఈ శారీ, నాకు మీ అందరికి తెలిసే అనుకుంటున్నాను, గుర్తుందో లేదో మరి. సో ఆ శారీ అనమాట ఇది. ఇంకా వరలక్ష్మి వ్రతం కట్టుకుందాం అనేసి ఇంకా గుడికి వెళ్ళాను, అప్పుడు కట్టుకోలేకపోయాను. గోకర్ణకు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళాను అనమాట ఈ శారీ కట్టుకుందాం అనేసి. ఇంకా మ్యారేజ్ డేకి ఎట్లాగో కట్టుకోలేదు, అందుకనేసి ఇంకా ఇక్కడ తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఎలాగైనా వరలక్ష్మి వ్రతానికి మా సుదర్శన్ కొనిచ్చిన శారీ కట్టుకుందాం అనిపించింది, అందుకే ఇంకా కట్టేసుకున్నాను. ఇంకా మోహన కట్టుకున్న శారీ వచ్చేసి గంగమ్మ జాతర అప్పుడు కాలనీలో గంగమ్మకి చేస్తారు కదా, అప్పుడు ఇచ్చిన శారీ అనమాట ఇది. ట్రెడిషనల్గా ఇది బాగుందండి, ఇది బాగుందండి, ఇదే బాగుందండి. నేనేమంటే చిన్న చిన్న స్టడ్స్, చిన్న చిన్న కాదు కొంచెం పెద్ద పెద్ద స్టడ్సే మంచిగా ఉండింది. ఆన్లైన్లో స్టోన్స్ వచ్చి మధ్యలో వచ్చి లక్ష్మీదేవి ఉంటుంది, అది కొనుక్కున్నాను రీసెంట్గా 650 రూపీస్ పెట్టుకున్నాను ఆన్లైన్లో. వరలక్ష్మి వ్రతానికి వేసుకుందాం లక్ష్మీదేవివి అనేసి. ఇంకా అదే వేసుకుని వచ్చేసరికి మోహన అనేసి అది కొంచెం బోసిగా ఉన్నాయి అక్క, ఇవి వేసుకుని నా దగ్గర ఉన్న కమ్మలు అనేసి ఇచ్చిందన్నమాట, అది హ్యాంగింగ్స్ లాంటివి. సో అందుకే ఇంకా అదే వేసుకున్నాను. ఇంకా నాకు కూడా ఆ హ్యాంగింగ్స్ వేసుకున్న తర్వాత నా ఫేస్ కొంచెం కలగా ఉందిలే అనిపించింది. ఇంకా ఈ పూలే అనమాట మా ఆంటీ తెచ్చిన పూలు. ఆంటీ తీసుకొచ్చిన తర్వాత 200 అమ్మ 3 మూరలు, ఎంత అనుకుంటున్నావు, ఎంత రేటు ఉన్నాయో పూలు అంటే, పండగ కదా ఆంటీ ఉంటుంది అనేసి అన్నాము. ఇంకా శిరీష వచ్చేసింది. ఇంకా శిరీష ఈ శారీ గుర్తుందా మీకు, నేను లాస్ట్ ఇయర్ సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనేసి మోహనాకి శిరీషకి లక్ష్మికి శారీస్ తీసుకున్నాను. సో ఆ శారీస్ అనమాట, ఇంకా చేసుకోకపోయినా వాళ్ళకి ఇచ్చి పంపించాను రాకపోయినా, అందుకనేసి ఇంకా ఆ శారీ కట్టుకుంది శిరీష. ఇంకా అదేమంటే శిరీష దగ్గర ఒక 5-6 శారీస్ ఉన్నాయి. సో దాంట్లో ఏది కట్టుకోవాలని కన్ఫ్యూజ్ అవుతా ఉంటే నేనేమంటే ఇంకి పిక్కి పాంకి అది ఉంది కదా, అది చేసుకో శిరీష, నీకు ఏది నచ్చితే అది ఎక్కడికి వస్తే అది కట్టుకో అనేసి అనున్నాను. సో ఇంకా ఇది వచ్చిందంటే ఈ శారీ, ఎంత గ్రేట్ అబ్బా, ఎంత హ్యాపీ అబ్బా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ 5-6 శారీస్లో వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన శారీ ఉంది, సుదర్శన్ కొనిచ్చిన శారీ ఉంది, ఇంకా మోహన కుమార్ తన బర్త్డేకి ఇచ్చిన శారీ ఉంది, ఇంకా నేను ఇచ్చిన శారీ ఉంది. సో అన్ని శారీస్లో ఈ శారీయే వచ్చిందంటే గ్రేటే కదా మరి. ఇంకా మేము మంచిగా రెడీ అయ్యాం కదా, మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని బయలుదేరదాములే అనేసి అనుకొని దండం పెట్టుకుంటున్నాము. ఇంకోటి ఏమైందంటే పిల్లలకి అసలు వాళ్ళకి పాపం ఆ రోజు రెడీయే చేయలేదు, వాళ్ళకి మంచి మంచి లంగా జాకెట్ వేసి మంచిగా రెడీ చేద్దాము అనేసి అనుకున్నాము. అది కూడా కుదరలేదు, అంటే మేమే రెడీ అవ్వలేదు, ఇంకా వాళ్ళని ఇంకెక్కడ రెడీ చేస్తాంలే అన్నట్టుగా వదిలేసాం. వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారనమాట, వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు అలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం, ఇంకా బలవంతంగా వేస్తూ ఉంటాం కదా బాగుంటుంది అన్నట్టుగా, కానీ ఇంకా వాళ్ళకి అసలు రెడీనే చేయలేదు. ఇంకా ఆంటీ ఏమంటే మార్నింగ్ బజార్కి వెళ్ళేటప్పుడు మంచి శారీ కట్టుకెళ్ళారు, దాని తర్వాత ఇంకా ఇప్పేశారు. అప్పుడే నేను వీడియో తీసుకుంటే మంచిగా ఉండేదే, ఫొటోస్ తీసుకుంటే బాగుండేదే అనుకుంటానే ఉన్నాను. ఇంకా లక్ష్మీదేవి దగ్గర మనము న్యూ శారీ అంటూ డబ్బులు అంటూ గోల్డ్ అంటూ పెడతాం కదా, సో అలా పెట్టిన గోల్డ్ అనమాట. ఆంటీకి వేస్తా అంటే మీరు వేసుకుంటారా నేను వేయాలా అంటే నువ్వే వేయమ్మా అంటున్నారు. చైన్ బాగా నా అట్లా ఇంకా ఆంటీ ఏ శారీ కట్టుకున్నా బాగుంటారు, సో ఏదో ఒక శారీలే అన్నట్టుగా ఆంటీతో గుర్తుగా ఫొటోస్ తీసుకుందాం అనేసి ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఆంటీ ఆటో తులా అన్న ఆటో అని మాకు తెలిసిన ఆటోనే, సో ఆటో అన్నకి ఫోన్ చేసి రమ్మంటే ఇంకా అన్న వచ్చున్నాడు, ఇంకా ముగ్గురం కలిసి ఆటోలో వెళ్తాము. ఎడ్డీ హ్యాపీ రూబీ కూడా తీసుకెళ్తే బాగుండు అనేసి అనుకున్నాము, కానీ వాళ్ళు ఎక్కడ రెడీ అవ్వలేదు. ఇంకా ఇప్పుడు టైమే లేదనమాట, ఇంకా అది ఇంకా రెడీ అయ్యేంత వరకు ఉండలేము, సో అందుకనే ఇంకా మేమే వెళ్ళేసి వచ్చేద్దాం అనేసి బయలుదేరుతున్నాము.
ఇంకా లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అప్పుడు బెంగళూరులో ఉన్నాం కదా, అప్పుడు నేను మోహన నా ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్ చాలామంది పిలిచారు మమ్మల్ని. అప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళేసి వచ్చాం. కళ్యాణి దగ్గర సేమ్ ఈసారి కూడా కళ్యాణి కూడా ఫోన్ చేసింది రమ్మని చెప్పేసి. నేను ఇంకా నాకే తెలియదు కదా, సడన్గా వచ్చాము ఇక్కడ తిరుపతికి. అందుకనేసి ఇంకా నార్మల్గా కళ్యాణి నాకు 1 month ముందే చెప్పేస్తుంది, ఈసారి మళ్ళీ రావాలి ఆశ నువ్వు అనేసి వాయనం తీసుకోవడానికి అనే చెప్పేస్తుంది. ఇంకా అలాంటిది వస్తాను అని చెప్పే ఉన్నాను తనకి. ఇంకా సడన్గా ఇక్కడ వచ్చేసరికి పాపం తను కాల్ చేసింది ఈవినింగ్ 5కి వచ్చేసేయి అనేసి. ఇంకా నేను చెప్పాను తిరుపతికి వచ్చున్నాను అనేసి. ఇంకా అలాగే 3-4 మెంబర్స్ అంటే ప్రత్యూష, స్నేహ, స్వాతి ఇంకా అలా నాకు మెసేజెస్ చేశారనమాట. వస్తున్నావా ఆశ, ఇలా 5:30కి వచ్చేసాయి, 6కి వచ్చేసాయి అలా వస్తున్నాను. వాళ్ళందరికీ నేను మెసేజెస్ చేశాను. ఇంకా ఇలా మేము ముగ్గురం కలిసి ఆటోలో వెళ్ళామనుకోండి భలే ఉంటుంది. ఎందుకంటే ఎన్ని జోక్స్ ఉంటాయో, ఏదో మాట్లాడుకుంటూ వెళ్తాం, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనేసి ఏదో చేస్తాం. ఇంకా ఇదేమంటే రిటర్న్ ఇంటికి వెళ్తా ఉన్నాము వాయనం తీసేసుకొని. ఇంకా ఆ రోజు మొత్తం చాలా హ్యాపీ అనిపించింది. మార్నింగ్ అంతా కొంచెం డల్గా ఉండింది. ఏందబ్బాయి మేము మంచిగా రెడీ అయ్యి పండుగ చేసుకుంటే ఇంకా బాగుండేది కదా, ఏదో సింపుల్గా చేసేసుకున్నామే అన్న ఫీలింగ్ ఉండింది. కానీ ఈవినింగ్ వచ్చేసరికి అబ్బా ఎందుకులేండి అమ్మయ్య భలే చేసుకున్నాం, భలే ఉండింది అనిపించింది. ఇంకా తులా అన్నయ్యమంటే మాతో పాటు అక్కడే ఉండి ఇంకా వాయనం తీసుకునేసి తీసుకొచ్చేసాడు మమ్మల్ని. ఇంకా ఇంటికి వచ్చేసాం ముగ్గురం కలిసి. ఇంకా ఇంతలో ఏమంటే ఆంటీ మళ్ళీ ఉద్దిపప్పు వడలు వేస్తున్నారు. పొద్దున మసాలా వడలు రుబ్బి చేశారు కదా, ఇంకా మళ్ళీ ఉద్దిపప్పు రుబ్బి మళ్ళీ ఉద్దిపప్పు వడలు. నేను చెప్పాను కదా ఆనియన్స్ ఏమి వేయకుండా ఈసారి చేసుకుంటున్నాం అనేసి. సో అలా ఫస్ట్ టైం అనమాట ఆంటీ ఇలాంటి వడలు వేయడము. నార్మల్గా అయితే ఆనియన్ అనేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా మునగాకు అవన్నీ వేసి చేస్తూ ఉంటారు. సో ఈసారి ఏమంటే పెప్పర్ పౌడర్, సాల్ట్ అంతే అవి వేసి చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంటుంది. నాకు ఇలాంటివి భలే ఇష్టం. ఇలాంటివి కూడా అయ్యో మీకు అసలు చెప్పడమే మర్చిపోయా, మీరు కూడా గమనించారో లేదో. ఏమంటే మేము మధ్యాహ్నం అసలు అన్నమే తినలేదు. ఆ ప్రసాదం తిన్నామా అంతే, అన్నమే తినలేదు. ఇంకా నైటే మళ్ళీ పెట్టుకొని ఇప్పుడు అన్నం ముగ్గురం కలిసి కూర్చొని తింటున్నాము. ఇంకా అలా తింటుంటే ఎంత తృప్తిగా ఉందో అసలు, తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తూ ఉండింది. ఆ కర్రీ అంతా, తర్వాత ఏమంటే రసము, ఎందుకులేండి చెప్తుంటే నోట్లో వాటర్ వస్తున్నాయి, అంత టేస్టీగా ఉండింది. ఎందుకో తెలియదు, భలే హ్యాపీగా భలే మంచిగా ఇంకా వడ నంచుకుంటూ అలా తిన్నాము. ఒకవేళ అవి టేస్టీగా లేకపోయినా మాకు టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తినేస్తాం కదా. సో బాగాలేకపోయినా భలే ఉన్నట్టు ఉంటుంది. అంటే అది ఇప్పుడు బాగాలేదు అని కాదు, ఆ కర్రీస్ ఆ రోజు భలే నిజంగా స్పెషల్గా చాలా బాగున్నాయి. నార్మల్గా చెప్తున్నాను. ఇంతకీ మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందరు బాగా చేసుకొని ఉంటారులే తెలుసు, అయినా తెలుసుకుందాము అనేసి. ఇంకా అన్నం తినేసాము. దాని తర్వాత కొంతసేపు అయినా కూర్చొని మాట్లాడుకోవద్దా, ఇంకా మాట్లాడుకునేటప్పుడు ఎన్ని జోక్స్ వస్తుంటాయో. సో అలా మాట్లాడుకుంటూనే ఉన్నాము. కుమార్ మామ వచ్చే రోజు స్నానం చేపిస్తారు. గీరుకుంటా ఉంటుందండి వీడియో తీస్తానంటే. కుమార్ మామ వచ్చి ఏ రోజు స్నానం చేపిస్తారు ఆ రోజు వాడికి స్నానం ఇంకా. లేకపోతే మోహనక్క ఏంటది, ఏం మోహనక్క వాడు ఇంకా రెడీ అవ్వలేదు, 9 అయిపోయిందంట. శిరీష 1 minute లో స్నానం చేపిస్తాడు. అక్కడికి వెళ్తూ బాత్రూమ్ లోకి తీసుకెళ్తారు కదా, వాడు బాత్రూమ్ మొత్తం తెలుసా ఈ మోహనక్క నీళ్ళు పోయడము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇటో చెంబు అటో చెంబు బాంబే. నువ్వు శిరీషకి సునీకి ఎంటర్టైన్ చేస్తున్నావు రోజు బాత్రూమ్ లోకి వెళ్ళేసి. సునీల్ మళ్ళీ షేర్ చేసుకుంటే శిరీష ఎదురుగా ఎంటర్టైన్మెంట్ చేయలేక బాత్రూమ్ అంతే అక్క. ఇటు సైడ్ ఒక చెంబు, ఇటు సైడ్ ఒక చెంబు, మీద ఒక చెంబు, అంతే. కడగ పాస్ వాడికి సోపే అయ్యదు, అందుకే వాడు తెల్లగా ఉన్నాడు. సో ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.